హాయ్ ఫ్రెండ్స్ అందరికీ చూడండి మళ్ళీ ఈరోజు ఉసిరికాయ ఊరగాయ అయితే పెడుతున్నాను. ఉసిరికాయలు 2 కిలోలు తీసుకున్నా ఫ్రెండ్స్. 2.5 కేజీ నెయ్యి, ఒక 1/2 కేజీ వరకు యార్పం చేశాను. కాయలు కింద పడి గారగా ఉన్నాయని. చూడండి చక్కగా ఉసిరికాయలన్నీ కడుక్కొని బాగా మెత్తని పొడిగుడ్డ క్లాత్లో వేసుకొని బాగా, ఇంతకుముందు కూడా ఒకసారి నేను ఫుల్ వీడియో పెట్టిన ఫ్రెండ్స్, కానీ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. అన్నీ మంచి క్లాత్లో వేసుకొని బాగా తేమ లేకుండా తుడుచుకొని కాయలన్నీ కొద్దిసేపు ఆరినాక ఇలా అన్ని ఆయిల్ వేసుకొని బాగా మెత్తగా ఫ్రై చేసుకోవాలి. కాయలు ఇలా అంటే మెత్తగా ఉడకాలి ఫ్రెండ్స్. చూడండి ఒక కాయ ఇలా అంటే ఉడికే వరకు వేయించుకోవాలి. మా చిట్టెలు పెట్టుకొని మేమేం చేయలేము, అలా పిల్లగాని. దానికి కేజీకి చూడండి 1 కప్పు సాల్ట్ పొడి చేసి అయితే పెట్టుకున్నాను. చూడండి ఇందులోనే తెల్లగడ్డలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు అన్నీ బాగా వేయించుకోవాలి ఫ్రెండ్స్. వేయించుకుంటేనే బాగా మనకు స్మెల్ వాసన బాగుంటాయి. ఇది ఉప్పు కూడా చూడండి, కల్లుప్పు వేసుకుంటే ఉసిరికాయలు అస్సలు కరగదు. మామిడికాయలు అన్న అయితే కరుగుతుంది, కానీ దీంట్లో అయితే కరగదు ఫ్రెండ్స్. 1 కేజీకి 1 కప్పు కల్లుప్పు తీసుకొని ఇలా మిక్సీ ఆడుకొని మెత్తగా పెట్టుకున్నాను. ఎందుకంటే కల్లుప్పు అలాగేస్తే ఉసిరికాయలు అయితే అస్సలు కరగదు. తర్వాత కూడా పెట్టేసి పెట్టుకున్నాను. అన్నీ ఈ మధ్యాహ్నం అన్నీ చేసి పెట్టిన ఫ్రెండ్స్. బాగా చల్లారాలి కదా, గమనున్నానా. చూడండి చింతపండు అయితే ఆయిల్ బయటకు వచ్చే వరకు బాగా ఉడకబెట్టుకోవాలా. మెయిన్ ఫస్ట్ చింతపండు ఉచ్చి పచ్చిగా ఉడకబెట్టుకుంటే మాత్రం అస్సలు ఊరగాయ నిల్వ అయితే ఉండదు. చింతపండు నానబెట్టే విధానం కూడా వేడి నీళ్ళు కాంచి బాగా వేడి నీళ్ళలోనే కొంచెం పోసుకొని క్లీన్ చేసుకొని వేడి నీళ్ళలోనే నానబెట్టుకోవాలి. గట్టిగా పిసుకొని ఇలా ఉడకబెట్టుకోవాలి. చూడండి చింతపండు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చాలా మంచిది కూడా హెల్త్కి. నేనైతే 2 సార్లు పెట్టాను, ఇప్పుడు ఇది 3వ సారి పెట్టాను. కానీ ఇంతకుముందు పెట్టినప్పుడు అయితే 1 కిలోనే పెట్టినాను. ఇప్పుడైతే ఎక్కువ బవి 1 కప్పుతోనే కొంత 2 కిలోలు కాబట్టి 2 కప్పులు వేస్తున్నాను. ఇది మిరప్పొడి అయితే ఎక్కువ కారం ఉంది ఫ్రెండ్స్, అందుకే కొంచెం తగ్గించి వేసేస్తున్నాను. ఫుల్ కేయకుండా బాగా కారం ఉంది. బాగుంటుంది, చాలా టేస్ట్ చాలా బాగుంటుంది. వేడి అన్నంలో కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని ఊరగాయ వేసుకొని కదా నాన్న తింటే ఎలా ఉంటుంది? సూపర్ కదా. చెప్పు అందరికీ, అటు పోయి చెప్పు, సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ అను. కారం ఉందన్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ అన్నీ కొంచెం చల్లారాలి. చూడండి చేయి పెట్టకూడదు నాన్న, చాలా రోజులు ఉండేది కదా ఇది. నువ్వు పక్కది నేను ఇస్తానులే పక్కది. ఈ పిల్లని పెట్టుకొని ఏం చేయలేను ఫ్రెండ్స్. నేను చాలా అల్లరంటే అల్లరి. మీ ఇంట్లో ఇలాంటి అల్లరి పిల్ల ఉండదో లేదో తెలియదు, కానీ మాకైతే ఉండాలి. చూడండి చక్కగా వచ్చేసింది. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఫ్రెండ్స్ నేను, ఎందుకంటే అన్నంలో కొంచెం ఆయిల్ వేసుకుంటే బాగా పీల్చకపోతుంది, మళ్ళీ అంతా వదులుతుంది. వచ్చింది చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చేసిందో. కానీ మధ్యాహ్నానికి ఫుల్ పని ఫ్రెండ్స్. ఇవన్నీ చాలా అంటే చాలా పని, తొందరగా అయితే అవ్వదు. కాయలన్నీ ఫ్రై చేసుకోవాలా, మసాలాలన్నీ వేయించుకోవాలా, అన్నీ పొడి చేసుకోవాలా. తెల్లగడ్డలు కూడా ఆవాలు, మెంతులు, జీలకర్ర అన్నీ కొంచెం దోరలుగా వేయించుకొని తెల్లగడ్డలు బాగా పొట్టులుసుకొని అవి బాగా మెదిగిన తర్వాత ఆ పొడిలోనే తెల్లగడ్డలు వేసి కొంచెం కచ్చాపచ్చగా అలా మిక్సీలో ఆడేసుకుంటే మళ్ళీ కూడా కొన్ని తిరగవాతకు మళ్ళీ కొన్ని మనం యూజ్ చేసుకోవచ్చు. కానీ కొంచెం ఉప్పు తక్కువ వేస్తే పెట్టినా నేను. మామూలుగా అందరం తినేవాళ్ళం అయితే 2 కప్పులు ఉప్పు సరిపోతుంది సమ్మ.
నేనైతే ఈ ఊరగాయ నా పెద్ద బిడ్డ కోసం పెట్టిన ఫ్రెండ్స్. నా పెద్ద బిడ్డ ఉప్పు ఎక్కువ తినడు, సప్పగా ఉంటేనే తింటాడు. ఉప్పు కొంచెం కోసం ఏందనుకో వద్దంటాడు, ఉప్పు తినడు ఎక్కువ, అందుకని సప్పగానే చేసినాను. ఈ ఊరగాయ నా బిడ్డకు పంపించామని పెట్టిన ఫ్రెండ్స్. నేనైతే ఇంతకుముందు పెట్టినాను ఒక బాటిల్, ఒకసారి 1 కేజీ పెట్టినా, ఒకసారి 1 కేజీ పెట్టినా, కానీ అది సగం వల్ల తినేసినారు. అందులో కొంచెం ఉప్పు కూడా ఎక్కువ ఉప్పుగా ఉంది, అందుకని ఇప్పుడైతే బాగా జాగ్రత్తగా కొంచెం కొలతగా అయితే 2 కప్పులే తీసుకున్నాను, కానీ అంతా వేళ కొంచెం తీసి పెట్టేసి మనకు అవసరాన్ని బట్టి, మన హెల్త్ని బట్టి, మన ఆరోగ్యాన్ని బట్టి కలుపుకోవచ్చు. మామూలుగా కొలత అయితే 1 కేజీకి 1 కప్పు మిరప్పొడి, 1 కప్పు కల్లుప్పు, ఆవాలు 2 కేజీలు కలిసి 1 కప్పు నిండా ఆవాలు, 2 కేజీలు కలిసి ఈ కప్పు నిండా ఆవాలు తీసుకొని ఎంచుకొని పొడి చేసుకున్నా. ఇంకా జీలకర్ర అంటే 2 కేజీలకు 3 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసిన, 2 టేబుల్ స్పూన్లు మెంతులు వేసిన. అవి మన అవసరాన్ని పట్టేసి వేసుకోవచ్చు, కానీ అందాసని ఏం లేదు. కానీ చక్కగా అయితే అయిపోయింది. చూడండి బాగుంది కదా, చూస్తా ఉంటే తినాలి అని ఇలా ఉంది. చక్కగా అయిపోయింది ఫ్రెండ్స్ ఊరగాయ. ఇది ఈ పూట మా చిన్న వీడియో. చూడండి, ఎవరైనా ఉసిరికాయ ఊరగాయ ఎలా ఉందో ఖచ్చితంగా అయితే కామెంట్ పెట్టండి. ఎంత బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. వేడి అన్నంలో కొంచెం వేసుకొని నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. కొంచెం టైం పడుతుంది, కానీ నాకైతే మధ్యాహ్నం 1 గంట అస్సలు పనుకోలే ఫ్రెండ్స్. ఈరోజు 4 వరకు ఇదే, కానీ కాయలు ఏగడం అయిపోయింది, అన్ని పొడులు అయిపోయినాయి. కానీ చింతపండు ఉడికి లోపలే చాలా లేట్ పెట్టింది ఫ్రెండ్స్. ఆయిల్ అంతా బయటకు వచ్చే వరకు చింతపండు ఉడకబెట్టుకోవాలి. చింతపండు మాత్రం 100 గ్రాములు వేసుకున్నాను, 1/4 కేజీ వేసేసి ఉంటా, రెండుకి కలిపి చక్కగా సరిపోయింది. చూడ కొంచెం ఉప్పు ఉప్పేసి దానికి ఇప్పుడు తక్కువ తింటాడు కదా రాఖీ, అందుకని నేను తక్కువ వేసిన కొంచెం. వద్దంగా ఓకే ఫ్రెండ్స్, చూడండి అయిపోయింది, చక్కగా వచ్చేసింది ఊరగాయ. చాలా టేస్టీగా ఉసిరికాయ ఊరగాయ అంటే ఎంతమందికి ఇష్టమో ఖచ్చితంగా కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా? మరి మా ఊరగాయ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్.